వేదిక పైనటువంటి మంత్రులు, పెద్దలందరికీ నమస్కారాలు. మాట ఇచ్చినాం, ఇవాళ నిలబెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ ఒక తార్కాణం. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, నగరం నడిబొడ్డున అన్నగారిని ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టుకుంటామని. ఆ మాట ప్రకారం ఇవాళ నిలబెట్టుకుని విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మనం పాల్గొంటా ఉన్నాం. మిత్రులారా, ఎన్టీ రామారావు గారు గొప్ప కళాకారుడు. నా దృష్టిలో వారిని ఒక పార్టీతోనో, ఒక కులంతోనో, ఒక ప్రాంతంతోనో ముడిపట్టడానికి లేదు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఆయన అన్నగారు. ఆయన పెట్టిన పార్టీ సిద్ధాంతం వేరు కావచ్చు, ఆయన ఆలోచన వేరు కావచ్చు, కానీ ఆయన కూడా శ్రీమతి ఇందిరాగాంధీ లాగానే పేదల అభ్యున్న కోసం పనిచేసినటువంటి మహానాయకుడు. ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇచ్చిన ఇండ్ల కార్యక్రమం కానీ, ₹2 కిలో బియ్యం కార్యక్రమం కానీ, అలాంటి ఎన్నో కార్యక్రమాలు పేదవారికి ఇచ్చి పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కళల్ని, కళాకారుల్ని గౌరవించుకోవడం అరుదైన గౌరవంగా ఇలా నడిబొడ్డున ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంటే యావత్ తెలుగు జాతిని గౌరవించినట్టుగా భావించాల్సిందా ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు ఇందిరాగాంధీ, తర్వాత ఎన్టీ రామారావు వలె ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం శ్రేయస్సు పడుతూ వారికి అందాల్సిన ఫలాలు ఇస్తూ పోతా ఉన్నారు. మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకోను. చాలా వాగ్దానాలు ఇచ్చాం, అన్నీ నెరవేరుస్తూ వస్తూ ఉన్నాం. దాంట్లో ఒకటి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ. మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఎంత గొప్ప మెజారిటీతో జూబ్లీహిల్స్ గెలిచామో, అదే మాదిరిగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో 100 సీట్లకు తగ్గకుండా గెలిచి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగు లేదు అనేటువంటి నిదానాన్ని స్థాపించబోతా ఉన్నాం. మిత్రులారా, మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యం వరకు ప్రతి పేదవానికి అందాల్సిన సంక్షేమం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం అందుతా ఉంది. భవిష్యత్తులో కూడా అందుతుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వస్తాం, ఇంతకు రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి ఇస్తామనే మాట చెప్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. మన రాష్ట్రం రైతుల ఆశీస్సుల మాగాణ, అన్ని వేళలా మన ఆకుపచ్చ తెలంగాణ అంటూ కృషి చేస్తున్న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తుమ్మల